టీడీపీ లేకపోతే కానీ పక్కన పెట్టి పార్టీల పరంగా కాకుండా ఒక రాజకీయాల పరంగా విశ్లేషించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఒకటి ఏంటంటే ఇక్కడ జనరల్గా ఒక రాజకీయ నాయకులు ఒక పార్టీతో కొనసాగుతారు. ఎప్పుడంటే వాళ్ళు బలంగా నమ్మినప్పుడు ఈ పార్టీతో మనం ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుంది. సిద్ధాంతాలు నమ్మేది పచ్చబద్ధం. అట్లనే 100% అని కాదు, 90% అయితే అబద్ధం. సిద్ధాంతాలు నమ్మి వచ్చాను అనేది ఒకటి, ఇష్టంతో వస్తారు. 2 లాయల్టీతో ఉంటారు. అంటే ఈ పార్టీ ద్వారా నేను బెనిఫిట్ పొందాను కాబట్టి కష్టాలు ఉన్నప్పుడు ఈ పార్టీతో ఉండాలి మనం అనేది ఒక ఎత్తుతో ఉంటారు. రెండోది ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నప్పుడు ఉంటారు. వ్యక్తిగతంగా అభిమానం ఉన్నప్పుడు కూడా కొంతమంది ఉంటారు. తప్పితే సిద్ధాంతాలు అనేది పచ్చబద్ధం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో విజయసాయి రెడ్డి గారికి అన్డౌటెడ్లీ లాయల్గా ఉండాలి, ఉంటాడు కూడా. ఎందుకంటే వాళ్ళ కుటుంబం నాడు రాజశేఖర రెడ్డి గారికి ఆయన టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వటం కావచ్చు, లేకపోతే అంతకుముందు రాజారెడ్డి గారు ఆయన ఆడిటర్గా పెట్టుకోవడం కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆయన టీటీడీ మెంబర్ ఇవ్వడం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం కావచ్చు, లేదా పార్టీలో నెంబర్ 2గా పెట్టడం కావచ్చు. ఎక్కడ చూసినా కూడా ఆయన ప్రస్థానంలో చూస్తే ఆ కుటుంబం పార్టీలోనే కాదు అన్ని కేసుల్లో A2గా కూడా అదొక సబ్జెక్ట్ సార్. అది సరే జరిగినప్పుడు నేనేమంటానంటే ఆ కుటుంబంతో అసోసియేట్ అయిన రోజు నుంచి తనకి ఎక్కడ కూడా విజయసాయి రెడ్డి గారికి కుటుంబ పరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, ఉన్నత స్థానంలోనే, అట్లా ఇట్లా కూడా కాదు, ఉన్నత స్థానాన్ని ఇచ్చినప్పుడు 100% లాయల్గా ఉంటారు. ఇక రెండోది వచ్చేసి వెళ్ళేకి ఏంటంటే ఇంత లాయల్గా ఉన్న వ్యక్తులు జనరల్గా ఉండాలి. కానీ వెళ్ళిపోతున్నారంటే నేను మళ్ళీ చెప్తున్నాను, పార్టీకి భవిష్యత్తు లేదు. ఒక రాజకీయ నాయకుడు అయితే లాయల్టీతో ఉండాలి, లేకపోతే రెండోది వచ్చేసేలేకి పార్టీలో రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే ఉంటాడు. ఇప్పుడు అతను ఏంటి, లాయల్టీ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే ఆ పార్టీలో భవిష్యత్తు లేదు. భవిష్యత్తు లేనప్పుడు నేను ఈ నిందలు మోస్తూ ఈ కేసుల్లో ఉండి ఒక పక్క ఈరోజు ప్రతిపక్షంలోకి వెళ్ళారు. ఏ రోజు మా ప్రభుత్వము వాళ్ళు అంటే కక్షతో కాకపోయినప్పుడు కూడా 100 తప్పులు చేశారు. 1 కాదు 2 కాదు. వాళ్ళు వైజాగ్లో భూములు కావచ్చు, లేకపోతే 1 కాదు 2 కాదు, ఇలాంటి ఎన్నో తప్పులు చేశారు. ఆ విషయంగా మా ప్రభుత్వం వాళ్ళ మీద పడవచ్చు. ఆల్రెడీ ఈడీ కేసులో, సిబిఐ కేసులో A2గా ఆయన చాలా కేసులు ఉన్నాడు. ఇవన్నీ నాకెందుకు, సైలెంట్గా రాజకీయాల నుంచి తప్పుకుంటే బ్యాక్ ఎండ్లో ఏదో బీజేపీ తోటి అంటే వాటెవర్ అది కేంద్రంతో మాట్లాడుకొని నేను తప్పుకున్నాను, ఇక అయిపోయింది చెప్పి నన్ను వదిలేయమని మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. తప్పుకొని జనరల్గా ఎప్పుడు తప్పుకుంటానే ఆ పార్టీకి భవిష్యత్తు ఉందనుకో, ఈరోజు విజయసాయి రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఉన్న ఆర్థిక బలంగా అవచ్చు, లేదా పార్టీ పరంగా తనకున్న బలం కావచ్చు, తప్పుకోవాల్సిన అవసరమే లేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నా అందులో ఉండేవాడు భరించి. అసలు వాళ్ళు పడని నేను వెంకటేశ్వర గారు దాని ఒక దీని వచ్చిండ్రు ఇక్కడి దాకా, ఇంక ఇప్పుడు ఇబ్బందులు ఏంది, ఇంతకుముందు చూడండి ఇబ్బందులా. ఇందాక ఒకవేళ ఆయన అన్నట్టు పార్టీకి భవిష్యత్తు ఉంది అనుకుంటే బిగబట్టుకునే ఉండేవారు. ఏ పార్టీలో ఉండవు చెప్పండి, ఉంటాయి ఎక్కడ ఒకరిని మనకు లాగటం, కాళ్ళు లాగటం ఉంటాయి. నేను మళ్ళీ ఏ పార్టీ లేదంటే మా పార్టీ అంటావు. నువ్వే అన్నావు ఏ పార్టీ లేదు. అదే నేను చెప్తాను, ఏ పార్టీలైనా సరే పవర్ సెంటర్స్ ఉంటాయి, కొద్దిగా గొప్ప లాగుతుంటారు. దానికి భయపడి ఎవడు వితుడా అవ్వడు, ఎవడు పవర్ వాడు చూపించుకొని ముందుకు వెళ్తుంటారు. తప్పితే అందులో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి డకా మొక్క దీన్ని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు సజ్జల గారికో ఎక్స్కో భయపడిపోవాల్సిన అవసరం ఉంది. గట్టిగా రాజకీయం చేస్తే సజ్జలను కూడా పక్కన పెట్టగలడు. ఒకవేళ నిజంగా ఇతను ఉండాలనుకుంటే. కరెక్ట్. ఇతను ఢిల్లీలో ఇతనుకున్న లాబీ ఏంటి, సజ్జల గారికి ఉన్న లాబీ ఏంటి, ఆర్థిక కార్యకలాపాలు జగన్ గారితో ఇతనుకున్న వాట్ యు కాల్డ్ రిలేషన్ ఏంటి, సజ్జల గారితో ఉన్నది ఎంత అసలు. ఇంకోటి విజయసాయి రెడ్డి గారితో జగన్కున్న సంబంధాలు ఏంటి, విజయసాయి రెడ్డి గారి వల్ల జగన్కున్న ప్రమాదం ఏంటి, అది కూడా ఉంది. విజయసాయి రెడ్డి కనుక నోరు తెరిస్తే మొదటిగా మోసం కాపాడుకోవాలి. జగన్ గారే కాపాడుకుంటాడు, జగన్ గారే కాపాడుకోవాలి. రెండోది ఏంటంటే ఆయనకు పెట్టుబడులు ఏదైతే ఆ రోజు షెల్ కంపెనీ జగన్ గారు పెడితే వేరే ఏదన్నా భయం వచ్చి పడిందా వెంకటేశ్వర గారు? మీరు ఎంత అంటే నేను మళ్ళీ చెప్తాను, మీరు ఎక్కువ డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీరు ఎక్కువ డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. వైసీపీకి పార్టీకి భవిష్యత్తు లేదు. ఇది ఒక విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోతే నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చేవాని కాదు. ఈరోజు వెళ్ళిపోతున్న నేతలను చూడండి. జంగా కృష్ణమూర్తి గారు ఎవరండి వెళ్ళిపోయింది ఆ పార్టీ నుంచి? ఎంత లాయల్గా ఉన్నోళ్ళు, బీసీ నేత. అదే తర్వాత పార్సారథి గారు ఎన్నికలకు ముందు కావచ్చు, లేకపోతే మోపిదేవి వెంకటరమణ గారు కేసులో ఉన్న వ్యక్తే కదా. కాసేపు పక్కన పెడతాం, కేసులు లేకపోయినా కూడా ఎంత లాయల్గా ఉన్న కుటుంబానికి లాయల్గా ఉన్న వ్యక్తులు వ్యక్తిగతంగా వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, యార్లగడ్డ వెంకటరావు కావచ్చు, ఇంకా వాళ్ళదైనా కాస్త అంత కాదు, అంత లాయల్టీ కాదు. అంటే ఒక ఆస్పెక్ట్ అయితే పూర్తిగా మొదటి నుంచి
అసలు వాళ్ళ కల్లో కూడా కొంచెం ఊహించుకోలేము వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదులుతారు అనేది. అలా కల్లో కూడా ఊహించుకోలేని వ్యక్తులు కూడా ఈరోజు పార్టీని వదిలేరు కదా అంటారు. ఎన్నికలకు ముందు వదిలేరు, ఎన్నికల తర్వాత వదిలేరు. వదులుతూనే ఉన్నారు. సంక్రాంతి అయిపోయి ఎన్ని రోజులు అయింది పొద్దుకి? వారం అయింది అంతే, 10 రోజులు కావస్తుంది కదా. ఏం చెప్పాడు? సంక్రాంతి అయిపోయిందంటే పల్లెని తల్లి